అందరికీ నమస్తే. ఇగో ఈ వీడియోలో ఏమన్నా అక్కడక్కడ నోరు జారుతా మమ్మగాని ఏమనుకోకరి ఈయన ప్రయత్నం చేయరు. గుజరాత్లో అంట ఈ విషయం జరిగింది, ఈ ఘటన జరిగింది గుజరాత్లో జరిగింది. ఈ ముచ్చట గిసవంటి ముచ్చట భూమి మీద ఏడ కూడా జరగద్దు, పాడైపోను. కన్న తండ్రి ఇద్దరు కూతుర్లకు గర్భం చేసిండట. ఇద్దరు సొంత తన కూతుర్లకు గర్భం చేసిండట. ఇసవంటి లుచ్చలు ఈ భూమి మీద ఏమెక్కడ పుడతారు, అసలు ఎందుకు వీళ్ళని ఇంకా బతకనిస్తున్నారో నాకైతే అర్థమై పాడైతలేదు. అయితే ఓ బిడ్డకు 12 ఏళ్ళు, ఓ బిడ్డకు 13 ఏళ్ళు అంట. ఈయనకి ఏ బిడ్డ మీద బుద్ధి పుడితే ఆ బిడ్డని చిన్న తీసుకుపోతారంట, బైక్ ఎక్కించుకుంటారంట, అడవిలకాయ కొనబోతారంట. ఆడికి కొనబోయినాక ఆ తాగిన మత్తుల అమ్మాయిలను కొట్టి చిత్రహింస పెట్టి ఆయనకి ఏ రకంగా నచ్చితే ఆ రకంగా ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేస్తారంట. ఇట్లా కొన్ని నెలలుగా చేస్తున్నట. ఈ ముచ్చట పెళ్ళాన్ని కూడా ఎరికే. ఈయనకంట 2 పెళ్ళాలంట. ఫస్ట్ పెళ్ళం లేదు, సెకండ్ పెళ్ళం. ఈ సెకండ్ పెళ్ళం ఏంది, నా కప్పలో పుట్టిన బిడ్డలా, దాని కప్పలో పుట్టిన బిడ్డలా ఏమైనా చేసుకొని అన్నట్టు ఈ పెళ్ళం కూడా మౌనం వహిస్తుందట. ఈ పెళ్ళం ఎంత అజకారం చెప్పురిగా. ఇప్పుడు ఆని బిడ్డలేనా, తనకు కూడా బిడ్డలు అన్నట్టు లెక్క. మరి బిడ్డల కాడికి పోతున్న సంగతి తెలిసి కూడా సప్పుడు ఎక్కుకుందట. అయితే ఓ బిడ్డకు 12 ఏళ్ళు, ఓ బిడ్డకు 13 ఏళ్ళు. అయితే 12 ఏళ్ళ బిడ్డ కంటే కడుపు నొప్పి లేస్తుందంట. కడుపు నొప్పి లేస్తుంటే చిన్న దవాఖాన కొనబోయారట. దవాఖాన కొనబోగా డాక్టర్ చేయి పట్టుకొని చూసిండట. ఇక ఆయన ఏం పరీక్షలు చేసిండు, ఏం కథనో, మీ బిడ్డ తప్పు చేసింది, మీ బిడ్డే గర్భం దాల్చింది అని చెప్పిరట. గర్భం దాల్చింది అనగానే పెళ్ళం మొగలు ఓల్ మొఖం ఓలు చూసుకుంటారంట. సిగ్గి తప్పి డాక్టర్కి అనుమానం వచ్చిందంటే, ఏంది మీరు మొఖం చూసుకుంటారు, ఏంది మరి బిడ్డకాయ చూడాలి కానీ అంటే ఇక డాక్టర్కి చెప్తారు ఈ ముచ్చట. అయిపోయిందట. ఇక ఈ ముచ్చట గర్భం దాల్సింది ఎన్ని నెలల గర్భం అంటే 5 నెలల గర్భం అని చెప్పినట. 5 నెలల గర్భం నీ బిడ్డకు అనగానే చిన్న తీసుకొని ఇంటికి వచ్చిరట. ఈ ముచ్చట పెద్ద బిడ్డకు తెలిసిందట. పెద్ద బిడ్డ తెలియక నమ్మమాషలే గర్భం దాల్చింది, 5 నెలల కడుపు అవుతుంది, మరి మా అయ్య నాయకుడు కూడా గిట్టే చేస్తుండే అని ఈ బిడ్డ ఏం చేసింది, భయానికి ఇంకా చుట్టాల పక్కలకు చెప్పిందట. చుట్టాల పక్కల చెప్పగానే ఈ పెద్ద బిడ్డను కూడా పరీక్ష కొనబోయినట. ఈ పెద్ద బిడ్డకు 2 నెలల గర్భం అంట. పెద్ద బిడ్డకు 2 నెలల గర్భం, చిన్న బిడ్డకు 5 నెలల గర్భం. చిన్న బిడ్డకు 12 సంవత్సరాలు, పెద్ద బిడ్డకు 13 సంవత్సరాలు. ఇంక వాయన ఇక పెద్ద మనుషులు అంతా వచ్చి ఏంది ఎక్కడ లెక్క ఏం కథ అని అడిగిరంట. అడిగితే తల్లి ఉంది కదా సమి తల్లి, మరి ఏమైనా అమ్మ మరి నీకన్నా సిగ్గులేదా, మరి కనీసం నీకు తెలిసినాక నువ్వు మరి ఎట్లా నోరు మూసుకున్నావని అంటే, నేనేం చేయ నన్ను కొట్టి చంపుతారేమనుకో నేను సప్లై కూకున్నాను తల్లి అన్నదంట. ఆయన చూస్తారు కలా ఆడు పరిశ్రమలో పోయి కూర్చుండు, ఎంత పని అయ్యారా అని. ఎంత పని అవుతుంది రా సన్నాసిముడు ఒకటిగా, నాకు అర్థం కాదు కానీ అనకూడదు గిసోండి మాటలు. కానీ సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉండాలి. సౌత్ తల్లి ఇప్పుడు ఫస్ట్ భార్య పిల్లలు కావచ్చు, కానీ ఈయన పిల్లలు అన్నట్టే కదా. మరి గా బిడ్డల కాడికి పోతందుకు జర్రనన్న సిగ్గు శరం లజ్జ అనేది ఏమి లేకూడదు. మానవత్వం మంట కలిసే ఉపాయం ఇది. మానవత్వం మంట కలిసినట్టే లెక్క. నీ కడుపులో పెట్టిన బిడ్డలని నువ్వే అనుభవించి నువ్వే అత్యాచారం చేసి గర్భం దాల్చిపిస్తీవి. జర్రనన్న సిగ్గు శరం లజ్జ ఉన్నారు. పోలీసులు కొనబోయి పోక్సో కేసు నమోదు చేసిరంట పోలీసార్లు. మమ్మగానే ఈయనకి పోక్సో లేదు, లొటపీసి లేదు, మాస్పత్రి లేదు. ఈ కొడుకుని పిట్టని కాల్చినట్టు కాల్చి పడేయాలి. ఎందుకు చెప్పు ఇసంటోడిగా. ఆ పిల్లలని ఈయనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు బండి ఎక్కించుకొని అడవి కొనవాలి, అడవిలో పోయి చిత్రహింసలు పెట్టి కొట్టి ఆ అమ్మాయిల పైన లైంగిక కోరికలు తీర్చుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఏమెరగనట్టు ఇంట్లో విసిపెడతీవి. మరి గర్భం దాల్చకుంటే ఏం చేస్తారు మరి? చిన్న బిడ్డకి చేస్తీవి, నా పెద్ద బిడ్డకి చేస్తీవి. ఈ ముచ్చట తల్లి కూడా తెలిసి తల్లికి జర్రన్న లజ్జ అనిపించాలి కదా. మరి ఆమెనన్నా మరి గిట్ట చుట్టుపక్కల చెప్తే, మరి నా మొగడు ఆ పిల్లలెమ్మడి పోతుందని చెప్తే ఓలు కాకుండా ఓలన్నా చెప్పు తీసుకొని 4 దెబ్బలు కొట్టి అని సరి చేదురు కదా. గది లేదు, తల్లికి లేదు, నా తండ్రికి లేదు. ఇద్దరు పుత్ర కలిసి ఇద్దరు బిడ్డలకు గర్భం వస్తాడు చేసిండట. ఇటువంటి లుచ్చలని ఏ చెప్తారు కొట్టాలి చెప్పు ప్రజలారిగా. గింత అధ్వానం ఉంటుందా? వీళ్ళు మనుషులు అంటారా, మృగాలు అంటారా? మృగాలు కూడా గిట్ట చేయకుండొచ్చు. నీ కడుపులో పెట్టిన బిడ్డలను కూడా ఓర్చకుంటా వాళ్ళు చిన్న పిల్లలు మళ్ళీ 12-13 సంవత్సరాల పిల్లల్ని గిసఒట్టి పని చేస్తే అసలు సభ్య సమాజంలో ఈ ముడకొడుకు మళ్ళీ ఎట్ట బయట తిరుగుతుండొచ్చు. అందుకోసమని ఈయనకి ఎంక్వైరీ లేదు, లొటపీసి లేదు, మాస్పత్రి లేదు. 2 బుల్లెట్లు వెనక నెత్తలం కొట్టేసి కింద కొట్టేసి దెబ్బకు సరిపోతాడు. ఇంకేం పనికి చెప్పి భూమి మీద గింత అధ్వానం ఉంటుంది. అదులా గుజరాత్లో జరిగిందండి ఈ సకదానం.